ఇప్పుడు నేను స్టోరీ చెప్పబోతున్నా. ఒక దేశం, ఆ దేశంలో రాజు ఉండేవాడు. రాజుకి ముగ్గురు కొడుకులు అనమాట. రాజు రాజు ఆరోగ్యం క్షీణించిపోతుంది. అస్సలు రాజు ఆరోగ్యం ఏం బాగాలేదు. రాజు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ ముగ్గురిట్లో ఎవరికి రాజ్య పాలన ఇవ్వాలి అని. రాజుకి ఒక ఉపాయం వచ్చింది. అయితే రాజు ఒక ప్లాన్ ప్రకారం ఏమంటాడంటే, ముగ్గురికి కొన్ని సీట్స్ ఇస్తాడు. సీట్స్ ఇచ్చేసి ఎవరైతే సీట్స్ని ప్లాన్గా పెద్ద ప్లాన్ చేస్తారో వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటాడు రాజు. అయితే అలానే ముగ్గురికి కొన్ని సీట్స్ ఇవ్వడం జరిగింది రాజు. కొన్ని రోజుల తర్వాత రాజు అడుగుతాడు, అవి ప్లాంట్ అయినాయంటే ఆ రాజు తెమ్మన్నప్పుడు ముగ్గురు కొడుకులు పాట్స్ తెస్తారు. ఆ పాట్స్లో ఇద్దరు కొడుకులే ప్లాంట్గా అంటే ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. చిన్న కొడుకు రావు. అప్పుడు అదే పెద్ద ఇద్దరిని మెచ్చుకుంటూ ఉంటారు రాజు. ఓకే, మీరు పర్వాలేదు, బాగానే పెంచారు అని మెచ్చుకుంటారు. అప్పుడు చిన్న కొడుకు అంటారు, నాన్న నేను ఎంతో కష్టపడి నీళ్లు పోసాను, దాని దగ్గర ఉండి సన్లైట్ మీద పెట్టి చాలా చూసుకున్నాను నాన్న, ఇది ఎందుకు అవ్వలేదో నాకు తెలియదు అంటారు. నీదేం మిస్టేక్ లేదు, అంతా నా మిస్టేకే, అంటే నేనే చేశాను. అవి ఎక్స్పైర్ అయిపోయిన సీడ్స్, అవి మొలకెత్తవు. కానీ మీ అన్నలు ఏం చేస్తారంటే వేరే ప్లాంట్ని మార్చారు, నువ్వే ఇప్పటి నుంచి రాజు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇలా ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. శ్రావ్య మీగుతో మరి చక్కటి స్టోరీని చెప్పింది. యథార్థంగా నీతిగా ఎలాగుండాలి, మరి యథార్థంగా ఉంటే మరి ఎలా మేలు జరుగుతుంది అనేది. మరి యథార్థంగా లేనప్పుడు మరి మనము జీవితంలో ఏమి సాధించలేమని, అది మన కీడుకరమని స్టోరీ ద్వారా అర్థమవుతుంది. అలాగే మరి దేవుడు ఏం చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసుకుందామా పిల్లలు. బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు, యాకోబు యాసాపు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు పిల్లలు. తండ్రి మరి యాసాపుని పిలిచి, మరి నేను మరణ సమయం సమీపించుతుంది, వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి యాసాపు నువ్వు వెళ్ళి అడవికి పోయి ఒక మంచి మరి వేటాడి తీసుకొచ్చి నాకు ఆహారాన్ని సిద్ధపరచు, నేను తృప్తిగా భుజించి నేను ఆశీర్వదిస్తానని తండ్రి ఏసాపుతో చెప్పినప్పుడు పిల్లలు ఆ విధంగానే వెళ్తాడు. ఆ సమయంలో మరి తల్లి వింటది. విని యాకోబుని పిలిచి, యాకోబు ఇగో అన్నని తండ్రి దీవించాలనుకుంటున్నాడు, ఆ దీవెనలు నువ్వు పొందుకోవాలి ఎలాగైనా, కాబట్టి నువ్వు మేకని మన మందలో ఉన్న మేకల్ని 2 తీసుకురానికి సిద్ధపరుస్తాను నేను భోజనమును, వెళ్ళి అవి తండ్రికి పెట్టి దీవెనలు పొందుకో అని తల్లి కపట ఉపాయం ఇచ్చినప్పుడు యాకోబు అంటాడు, మరి అన్నకి మరి రోమములు ఉన్నాయి చేతికి, నాకు సాఫ్ట్గా ఉన్నాను కదా, మన తండ్రి గుర్తుపడితే మరి శాపం వస్తుంది కదా అన్నప్పుడు, తల్లి నా శాపాలు నా మీదకి వస్తాయి, కానీ నేను చెప్పినట్టు చేయమన్నప్పుడు మరి తల్లి ఇచ్చిన మోసపూరితమైన ఆలోచనను యాకోబు పాటించి మరి అదే విధంగా చేసినప్పుడు మరి వంట తీసుకొని తల్లి సిద్ధపరిచిన ఆహారం తీసుకెళ్ళి మరి యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నేను వచ్చాను, మరి భోజనం సిద్ధం చేసుకుని యాసేపుని అని చిన్నగా అన్నప్పుడు ఆ స్వరాన్ని తండ్రి గుర్తుపట్టి, ఏంటి స్వరము, ఒకసారి నువ్వు దగ్గరికి వస్తే నేను తడిమి చూసి నువ్వు ఎవరివో మరి గుర్తించి ఆహార పదార్థాలు భుజించి నేను దీవిస్తానన్నప్పుడు ఆ విధంగా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అప్పటికే యాకోబు మరి ఆ చేతులకి మెడకి ఆ తోలుని చుట్టుకొని వెళ్ళినప్పుడు తండ్రి తడిమి చూసినప్పుడు మరి చేతులైతే ఏసాపు లాగా ఉన్నాయి, స్వరం యాకోబు లాగా ఉంది. కానీ ఆ విధంగా మరి అతను గుర్తించలేక ఆ భోజనం తిని దీవిస్తాడు. అంటే ఇక్కడ యాకోబు తన అన్నను మోసం చేసి దీవెనలు అనేవి మరి అక్కడ అతని యొక్క ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుందంటే ప్రియ పిల్లలు మరి విన్నారా, మరి మనం ఎలా ఉన్నాము, ఇలా ఉండడం అనేది, ఇలా అబద్ధమాడి మోసం చేసి దీవెనలు పొందుకోవడం అనేది దేవుడి చిత్తం కాదు. మరి ఈ విషయం జరిగిన తర్వాతకి తన అన్నను మోసం చేసిన తర్వాతకి అన్న శిక్షిస్తాడని భయంతో యాకోబు తన మామ దగ్గరికి పారిపోయి అక్కడ 14 సంవత్సరాలు మోసపోతాడు పిల్లలు. 14 సంవత్సరాలు మామ చేతిలో మోసపోతాడు. తన అన్నను మోసం చేసి మరి తను పొందుకున్నది ఏమీ లేదు. యాకోబు మరి తన అన్నను మోసం చేశాడు, కానీ పిల్లలు 14 సంవత్సరాలు మరి పారిపోయి అన్న నుంచి పారిపోయి మామ చేతిలో మోసపోతాడు. మనం ఎవరినైనా మోసం చేస్తే పిల్లలు మనం కూడా మరి ఇతరుల చేత మోసపరచబడే అవకాశం ఉంటుంది. తన అన్నను మోసగించుకున్న యాకోబు పారిపోయి మామ దగ్గర 14 సంవత్సరాలు అక్కడ మోసపోతాడు పిల్లలు. మోసపోయి 14 సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో దేవదూతతో పెనుగులాడి మరి ఆయన దేవునితోనే పెనుగులాడి
మరి యాకోబు ఎవరు నువ్వంటే యాకోబు, నేను యాకోబునని ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడైతే తన నిజ స్వరూపాన్ని నిజాన్ని ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడో, తర్వాతకి దేవుని యొక్క కృపను పొందుకొని మళ్ళీ తను సమస్తాన్ని పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకొని మరి తను చక్కగా జీవిస్తాడు. అంటే మోసం చేత మనము మరి పొందుకునే దానికంటే పోగొట్టుకునేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు, మనము జీవితంలో ఎవరిని మోసం చేయకూడదు. మోసం చేయకుండా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు మనకి ఏమైతే దాచి ఉంచాడో ఆ మేలులను మనకు తప్పకుండా దాచి ఉంచి మన వద్దిల్లా చేస్తాడు. కాబట్టి పిల్లలు, మనం చిన్న విషయంలో కానీ, ఇంటి వాళ్ళని కానీ, పొరుగు వారిని కానీ, పెద్ద విషయంలో కానీ మోసం చేయకుండా యథార్థంగా ఉండడానికి మన జీవితంలో తప్పకుండా ప్రయత్నించి ఏసాపన్నలాగా నీతిగా, మరి ఆ చిన్న కుమారుల్లాగా నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు మనం మేలు పొందుకుంటాము. కాబట్టి మనం యథార్థంగా నీతిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ స్టోరీస్ మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.